హాయ్! నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీకు షార్ట్ టర్మ్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ లోపు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకోటి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ లోపు చెప్తున్నాను. అదేలాగా కరెక్షన్ వచ్చినా కూడా ఇదే స్టాక్ని మళ్ళీ ఎక్కడ కొనాలని చెప్తున్నాను. ఎందుకంటే అదే పెద్ద హైలైట్. ఎందుకంటే మళ్ళీ అదే స్టాక్ని మనం లో ప్రైస్లో కూడా మనం కొనచ్చు విత్ పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఎందుకంటే ఒక స్టాక్లో మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, మనం ఆ స్టాక్ కోసం ఎంత అలొకేట్ చేస్తున్నాం, అదే స్టాక్ మళ్ళీ ఏదైనా మిస్ఫైర్ అయిందంటే మళ్ళీ డౌన్ సైడ్లో ఎక్కడెక్కడ కొనాలని కూడా తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక స్టాక్ కొని స్టాప్ లాస్ ట్రిగర్ అయిన తర్వాత ఇక దాన్ని మర్చిపోతారు. మళ్ళీ ఆ స్టాక్లో ఎంటర్ అవ్వడానికి భయపడతారు. బట్ అలా కాదు. మళ్ళీ డౌన్లో ఎక్కడ పట్టుకోవాలి, అదే స్టాక్ని ఎక్కడ మనం ప్రాఫిట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది తర్వాత చాలామంది అండి ఈ మధ్య నేను ఎక్కడ బయట వెళ్ళినా చాలామంది నన్ను గుర్తుపెట్టి కొంతమంది నన్ను రికగ్నైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సార్ ఒక 2 నిమిషాలు నా మాట వినండి సార్, మా బాధ ఒక అతను రీసెంట్గా నాకు కలిశాడు. కలిసి అతను అంటే ఈ పరిస్థితి మిగతా వాళ్ళకి రాకూడదని ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి, అతను వేరే ఎవరు బిజినెస్ చేసిస్తాము అని చెప్పి అతని దగ్గర ఫండ్స్ తీసుకొని ఆ ఫండ్స్ని వాళ్ళు అంటే యూటిలైజ్ చేసి అంటే వీళ్ళ అకౌంట్లోనే బట్ అది కూడా రాంగ్ అండి. ఎందుకంటే అంటున్నాను, బిజినెస్ అనేది మన బిజినెస్ని ఇంకొకరికి మనం హ్యాండ్ ఓవర్ చేయడమే. ఇట్స్ ప్యూర్లీ ఎంటైర్లీ ఇట్స్ రాంగ్. ఎందుకంటే మనదే మిస్టేక్, మనం ఎన్నుకుంటున్నాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ తెలుసుకోకుండా, అది కాకుండా ఇంకొకటి ఎవరన్నా మార్కెట్లో ఇంత పర్సంటేజ్ ఇస్తాము, ఇంత ఇస్తాము అని ఎవరన్నా మీకు ఆశ చూపించినా కూడా అది కూడా బిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ వచ్చి రాంగ్ వే స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్స్ ఒక వండర్ఫుల్ బిజినెస్. మీకు తెలియకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ దారిలోకి వెళ్ళండి. అనవసరంగా వేరే వాళ్ళకి ఇచ్చి మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడం అనేది ఇది ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అని చెప్పి ఇస్తున్నాను. అవేర్నెస్ కోసమే, ఎవరిని చేయడానికి కాదు. అది తర్వాత ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తున్నాను, వినండి. ఈ స్టాక్ వచ్చి చూడండి ఎక్స్చేంజింగ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఇది వచ్చి చూడండి ఓన్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకే అండి ఈ షార్ట్ టర్మ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 120 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 158.40, మరొక టార్గెట్ 184. ఫస్ట్ టార్గెట్లోనే ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి, 104 రూపాయలు స్టాప్ లాస్. అయితే మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మన టార్గెట్ వచ్చేసిందంటే సపోజ్ స్టాప్ లాస్ నియర్ ఏదైనా ఉన్నా కూడా ఇదే స్టాక్లో మళ్ళీ డౌన్ సైడ్లో కరెక్షన్లో ఎక్కడ కొనాలని కూడా చెప్తాను. 62 రూపీస్ వస్తే అక్కడ మీరు ఖచ్చితంగా మళ్ళీ కొనాలి. ఎక్స్చేంజింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక లీస్ట్ సెకండ్ పాయింట్ వచ్చి 30 రూపీస్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 2 ప్రైస్లోనే ఈ కరెక్షన్, ఎందుకంటే కరెక్షన్ చూస్తాము, అది ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి యూపీఎల్. చూడండి యూపీఎల్, ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ ఇట్స్ కరెక్టెడ్ అండి. ఈ స్టాక్ని మీరు ఎక్కడెక్కడ పిక్ చేయాలి అని క్లియర్గా చెప్తాను. మళ్ళీ ఇంకొక కరెక్షన్ వస్తే ఇప్పుడు ఆల్రెడీ 487 నడుస్తుంది. యూ కెన్ బై ఇట్. ఇక్కడ 50% పర్చేస్ చేయండి. మిగతా ఇంకొక 50% 286 రూపాయల్లో పర్చేస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 286 రూపాయల్లో మళ్ళీ కరెక్షన్ ఏదైనా వస్తే 286 దాకా రావడానికి అవకాశం ఉంది. యూపీఎల్ గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ అండి. దాదాపు 22 వర్క్షాప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 23వ వర్క్షాప్ మన అకాడమీలో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15th and 16th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాం. రియల్గా స్టాక్ మార్కెట్లో
ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రెగ్యులర్గా నేను సంపాదించాలి, నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. మోర్ దెన్ 400 స్టూడెంట్స్ పైన నేను ట్రైన్ చేస్తున్నాను. అందరూ సక్సెస్ఫుల్ ట్రేడర్. ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక లైఫ్ టైం సపోర్ట్ అనేది ఏ ట్రైనర్ కూడా చెప్పుండరు. గురుప్రసాద్ చెప్పున్నారు. అలాగే పాస్ట్ 3 ఇయర్స్ నుంచి వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ జర్నీ విత్ మై స్టూడెంట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాం. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఇది ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొద్ది వర్క్స్ ఉన్నాయి. అవన్నీ ఇంపార్టెంట్ వర్క్స్. అవన్నీ మీరు కంప్లీట్ చేస్తే కానీ అక్కడికి రాలేరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టీటీకే ప్రెస్టీజ్. చూడండి, టీటీకే ప్రెస్టీజ్ ఈ స్టాక్ వచ్చి చూడండి, ఈ స్టాకు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 694 రూపాయలు ఉందండి. చూడండి, 694 ఉంది. ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఒక 590 రేంజ్ వచ్చినట్టు ఉంది మనము. బట్ ఇది ఎగ్జాక్ట్గా రేంజ్ వచ్చి బయింగ్ ప్రైస్ ఒక 3 పార్ట్స్ అండి. 591 రూపీస్లో ఒక 35%, 428లో అనదర్ 35%, 168లో అనదర్ 38%, 35%. ఈ 3 ప్రైస్లోనే కొనాలి. ఇక్కడ కొనాలి అనుకుంటే ఊరికే జస్ట్ ఏదో ఒక 5 to 10% మన పోర్ట్ఫోలియో ఆ క్యాపిటల్కి. సపోజ్ దీంట్లో మనం ఒక 20,000 మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక 5,000 రూపాయలకి మాత్రమే ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. మిగతా నేను చెప్పిన ప్రైస్లో ఇవన్నీ పెడితే ఇవన్నీ ఎందుకంటే అంటున్నాను, నెక్స్ట్ మార్కెట్ వచ్చి ఏదైనా ఒక కరెక్షన్, ఎందుకంటే మార్కెట్ పీక్లో వెళ్తుంది. కరెక్షన్ చూడకుండా ఖచ్చితంగా మళ్ళీ ఒక లెగ్ అనేది ఉండదు. కాబట్టి ఆ కరెక్షన్ వచ్చి చెప్పిరాదు. బట్ మనం ప్రిపేర్గా ఉండాలి. చూడండి, యుద్ధం ఎప్పుడు మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. అదేలాగానే స్టాక్ మార్కెట్ కూడా మనము ఒక సర్ప్లస్ క్యాష్ అనేది ఉండాలి. ఎంత మనం పెట్టుబడి పెట్టినా కూడా మన క్యాపిటల్ నుంచి ఎప్పుడు ఒక 25-35% క్యాష్ ఉండాలి. లిక్విడ్ క్యాష్ ఉన్నప్పుడు ఆ క్రాష్ వచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ హెల్తీ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా పాస్ట్ 22 వర్క్షాప్లో వాటి డీటెయిల్స్ కంప్లీట్గా గ్యాలరీలో వెళ్ళి చూసారంటే కంప్లీట్గా 22 వర్క్షాప్ ఎక్కడ జరిగింది, వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటుంది. కమింగ్ వర్క్షాప్ ఎక్కడ జరగబోతుంది అనేది కూడా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.